హాయ్, దిస్ ఇస్ హారతి ఫ్రమ్ పొలిటికోస్. అయితే ఈరోజు మనం మిస్సెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ సీజన్ 1 ప్రోగ్రామ్కి పోస్టర్ లాంచ్ జరిగింది. అయితే ఆ ప్రోగ్రామ్ అంతటిని జీ మీడియా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు దాని అధినేత మనతో పాటు కిరణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడానికి, మిస్సెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడానికి ఆయన ఎందుకు ఇనిషియేట్ తీసుకున్నారు అండ్ ఫర్దర్గా దీని నుంచి ఎలాంటి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి అవన్నీ ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ కిరణ్ గారు. హాయ్ అండి. ఎలా వచ్చిందండి అంటే ఇప్పుడు బ్యూటీ ప్యాజెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇది మిస్సెస్కి ఎందుకు అంటే పెళ్ళైన ఆడవాళ్ళకి ఇలాంటి ఒక బ్యూటీ కాంటెస్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే మనం చుట్టూ చూస్తున్నామండి, నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది మ్యారీడ్ అయిన వాళ్ళు వెరీ టాలెంటెడ్ ఉన్నారు. సో వాళ్ళని చూస్తున్నప్పుడు అనిపించింది ఇట్లా చేస్తే ఒకసారి ఎలా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, నేను ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు మాకు రైట్ ప్లాట్ఫామ్ లేదు. సో మేము ఏదో చేద్దాం అనుకున్నాం. సో మ్యారేజ్ ఒక స్టాప్ లాగా అయిపోయింది. సో ఎలా ముందుకెళ్ళాలనేది చాలామంది చేస్తున్నారు. సో ఈ రీసెంట్గా ఏంటంటే చాలామంది రీల్స్తో కూడా ఫేమస్ అవుతున్నారు, హౌస్ వైఫ్స్ కూడా. సో ఆ థాట్ నుంచి వచ్చిందే మిసెస్ కేటగిరీ చేద్దామని ఆ ఐడియా తోటి మిసెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ స్టార్ట్ చేయడం జరిగింది. లాస్ట్ 1 మంత్ నుంచి మనం ప్రమోషన్ చేస్తున్నాము ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, ఆల్ ప్లాట్ఫామ్స్లో. సో బై గాడ్ గ్రేస్ మంచి రెస్పాన్స్ ఉంది. అది చూశాక ఇంకా కొంచెం రెస్పాన్సిబుల్గా చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఎవరైనా స్పాన్సర్స్ వచ్చారా? అంటే మహతి గారు ఒకళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని విన్నాము. ఇంద్రజ గారు, రాశి గారు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు. అంటే వీళ్ళందరూ స్పాన్సర్సా లేకపోతే ఎట్లా? లేదండి, స్పాన్సర్స్ కాదు. సో ఈ టైటిల్ మనం చెప్తే పబ్లిక్లోకి అంత రీచ్ అవ్వదు. ఒకసారి నోన్ ఫేస్ ఉండి అది ఒక సక్సెస్ చూసిన వాళ్ళు, దట్టు ఒక మ్యారీడ్ లైఫ్ని సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు, లీడ్ చేస్తున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు చెప్తే పబ్లిక్లోకి ఎక్కువ రీచ్ అవుతుందని నేను రాశి గారిని కాంటాక్ట్ చేయడం జరిగింది. సో ఫ్రమ్ ద డే 1 నుంచి మ్యామ్ మంచి సపోర్ట్ ఉన్నారు. అండ్ రీసెంట్గా కూడా వెరీ రీసెంట్లీ నేను ఇంద్రజ గారితో మాట్లాడడం జరిగింది. మ్యామ్ అసలు ఎలా ఎలా ఎంత సపోర్ట్ అంటే అసలు ఆమెనే చాలా మనకి పాయింట్స్ చెప్తూ ఇలా చేద్దామండి, అలా చేద్దాం, నేను సపోర్ట్ ఉన్నా, ఐమ్ దే ఫర్ యూ, మీరు మంచిగా చేయండి, నేను సపోర్ట్ ఉంటాను, కలిసి చేద్దాము, దీన్ని సక్సెస్ఫుల్గా రీచ్ అవుతుంది. నాకు చాలా బాగా నచ్చింది కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అంత ఇంట్రెస్ట్గా మాకు చూపడం వల్ల మాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది, రెస్పాన్స్ ఉంది. ఇంకా కొంచెం జాగ్రత్తగా చేద్దాము, సక్సెస్ఫుల్గా చేద్దాం. ఈ సీజన్ అంటే చాలా తక్కువ టైంలోనే అనుకున్నాము. ఇప్పుడు 14th, 21st ఆడిషన్స్ ఉన్నాయి. ఫినాలే పబ్లిక్ ఈవెంట్ ఉందండి, చాలా పెద్ద ఈవెంట్ ఉంటుంది. అప్పుడు ఫైనల్స్ ఎప్పుడు? 28th అండి. ఆడిషన్స్ 14th, 21st ఉంటుంది. అందులో బెస్ట్ ఉన్న వాళ్ళని మనము ఫినాలేకి సెలెక్ట్ చేస్తాము. బిఫోర్ ఫినాలే మనం 3 days గ్రూమింగ్ చేస్తాము. వెరీ ట్రైన్డ్ అండ్ బాలీవుడ్ నుంచి పిలిపిస్తున్నాము. ట్రైనర్ 3 days ట్రైన్ చేస్తారు. సో ఆఫ్టర్ గ్రూమింగ్ మనకి ఫినాలే ఉంటుంది. ఇందులో ఏమన్నా కొంచెం సెలబ్రిటీ ఫేసెస్ అంటే ఇప్పుడు కొంచెం ఇంకా వీళ్ళు కాకుండా, ఇప్పుడు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కాకుండా సెలబ్రిటీ ఫేసెస్ ఎవరన్నా ఇందులో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారా? సెలబ్రిటీ అంటే నేను అది చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, అది ఇట్స్ నాట్ గుడ్. వెరీ ఫేమస్ ఇండస్ట్రీలో ఒక మంచి పెద్ద కొరియోగ్రాఫరు, సో వెరీ సక్సెస్ఫుల్ కొరియోగ్రాఫర్ని మనము కొన్ని షోలలో జడ్జెస్కి కూడా చూసాము. యానీ మాస్టరా? కాదు, అంటే కొరియోగ్రాఫర్ వాళ్ళ వైఫ్, అలాంటి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే ఒక ఐపీఎస్ నుంచి ఉన్న ఆమె కూడా నేను ఇలా పార్టిసిపేట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో ఎంత పబ్లిక్లోకి రీచ్ అయిందంటే అది మాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. కూడా కొంచెం ప్రమోట్ చేయండి, సపోర్ట్ చేయండి. అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ మంచి టాక్ వస్తుంది. బయట కూడా విన్నాను నేను కొన్ని చోట్ల, అండ్ సెలబ్రిటీ ఫేసెస్ కూడా ఉన్నాయి. ఇది మీకు మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు యువర్ ఛానల్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.